వర్షం ఎట్లా మామూలు వర్షం అది మరి అమ్మ నువ్వు ఏడవకు, కలెక్టర్ మేడం సాయం చేస్తే సాయం చేస్తే మేడం వచ్చింది. రోజులైతే మాను చచ్చిపోయి ఒక్క కిలో పెట్టుకోమని బదులన్నీ మనకి ఇచ్చే 2 లక్షలు కష్టమే ఉంటుంది. ఏం చేద్దాము, ఏం మాట్లాడుతారో ఇందాం. బ్రేకింగ్ న్యూస్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి, ఒక్కసారి అక్కడ వినపడుతున్న ఆ మాటలు వినండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం ఉన్న దృశ్యాలు. మోంతా తుఫాన్ రైతన్నకు మిగిల్చిన కష్టం ఇది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రైతన్న లబోదిబోం అంటూ ఉన్నాడు. నిజానికి ఒక పంట పండించడం ఎంత కష్టం. ఒక పంట పండించిన తర్వాత దాన్ని కోతకొచ్చి తర్వాత మార్కెట్ యార్డుకు తీసుకెళ్లేంత వరకు రైతు పడే కష్టం అంతా ఇంత కాదు. ఇప్పుడు మోంతా తుఫాను ప్రభావంతో భారీగా కురిసిన వర్షాలకు మార్కెట్ యార్డుకు తరలించిన ధాన్యం అక్కడ కాలువల్లో కొట్టుకుపోతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. మీకు ఇప్పుడు నేను ఒక దృశ్యం చూపిస్తున్నాను. ఒక రైతు పెడుతున్న కన్నీరుని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి ఆ దృశ్యం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఒకసారి పీసీఆర్ ఆ దృశ్యాలు ప్లే చేద్దాం. సాయం చేస్తే మేడం వచ్చింది. రోజులైతే మాను చచ్చిపోయి ఒక్క కిలో పెట్టుకోమని బదులన్నీ మనకి ఇచ్చే 2 లక్షలు కష్టమే ఉంటుంది. ఏం చేద్దాము, ఏం మాట్లాడుతారో ఇందాం. చూసారా ఆ దృశ్యాలు, విన్నారా ఆర్తనాదాలు. ఒక మహిళా రైతు తన పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చింది. మోంతా తుఫాన్ కారణంగా మార్కెట్ యార్డ్లో భారీగా కురిసిన వర్షంతో అవన్నీ కూడా ఆ డ్రైనేజ్లో కొట్టుకుని వెళ్ళిపోయాయి. మన చేతిలో ఉన్న ఏదైనా ఒక తినుబండారం కింద పడిపోతేనే బాధ కలుగుతుంది. మరి ఒక రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సరిగ్గా మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన తర్వాత కళ్ళ ముందే ఆ పంట అంతా డ్రైనేజ్లో కొట్టుకు వెళ్ళిపోతే ఆ రైతు గుండె ఏమవుతుందో ఒక్కసారి ఎవరన్నా ఆలోచించగలరా? ఆ రైతు పడుతున్న కన్నీరు అదే. రైతు పంట సొంత బిడ్డ లాంటిది. అందుకే రైతు తన పండించే పంటను సొంత బిడ్డలాగా చూసుకుంటాడు. పంట కళ్ళ ముందు వెళ్ళిపోతుంటే ఎలా ఆపాలో తెలియదు. ఆ డ్రైనేజ్లోకి దిగి ఆ ధాన్యాన్ని అంతా బయటకు తీసి ఆ రైతు అక్కడ వేసి కన్నీళ్ళు ఇంకిపోయేలాగా విలపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి కలెక్టర్ కూడా వచ్చారు, మహిళా కలెక్టర్ కూడా. చూడండి ఒకసారి ఆ మహిళ
ఆ కలెక్టర్ కాళ్ళ మీద పడి వేడుకుంటుంది, ఆదుకోండి మమ్మల్ని. ఎందుకంటే రైతు ఇప్పుడు అప్పుల్లోనే ఉంటాడు. రైతు ఎప్పుడు ఆదాయంలో ఉండడు. రైతు పండించి పంట విత్తనం వేసిన దగ్గర నుంచి ఆ పంట కోతకు వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్కు తరలించేంత వరకు కూడా రైతు కష్టం ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ రైతు వెళ్ళి పొలంలో పంట పండించకపోతే మన కడుపు నిండదు. సో అలాంటి రైతు ఇప్పుడు కన్నీరు పెడుతూ ఉన్నాడు. చూడండి, ఒకసారి కలెక్టర్ కాళ్ళ మీద పడి ఆ రైతు మమ్మల్ని ఆదుకోండి అన్నాడు. కోర్స్ ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగానే ఉంది. ప్రతి రైతును ఆదుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. కానీ అదే సమయంలో ఓదార్పు కూడా కావాలి కదా. ఆ రైతుని కనీసం నాకు కొంచెం బాధ అనిపించింది ఏంటి అంటే, కలెక్టర్ గారు కొంచెం ఆమె దగ్గరికి వెళ్ళి భుజం మీద చేసి, అమ్మ నేను ఉన్నాను, నువ్వు భయపడకు, నీకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకుని వెళ్తానని చెప్పుండి ఉంటే బాగుండని నాకు అనిపిస్తోంది. అక్కడ ఆ కలెక్టర్ కాళ్ళు పట్టుకుంటూ ఉంటే మిగిలిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఆమె చేతిని పక్కకి తీస్తూ ఉన్నారు. కానీ అట్లా కాదు. నాకు అనిపించింది ఏంటంటే, కలెక్టర్ గారు మీరేమనుకోనంటే కనీసం ఆ రైతు భుజం మీద నాకే ఇప్పుడు ఆ రైతు దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తోంది. కనీసం కొంచెం ఓదార్చుంటే బాగుండేదని అనిపిస్తోంది. మిగిలిన వాళ్ళు ఆమెను పక్కకి తీశారు. ఎందుకంటే కన్నబిడ్డ లాగా చూసుకుంటారు పంటని. ఒక రైతు తను పండించిన పంటను కన్న బిడ్డలాగా చూసుకుంటారు. ఆ భర్త చూసారా, ఆమె నా కుటుంబ సభ్యులు చూసారా ఆ మహిళా రైతుని ఎలా ఓదారుస్తున్నారో. ఆమె కన్నీరు ఇంకిపోయేలా ఏడుస్తోంది, అయోమయంలో ఏడుస్తోంది. ఆ డ్రైనేజ్లో పడి వెతుక్కుంటుంది. ధాన్యం కొట్టుకుని వెళ్ళిపోతుంటే ధాన్యాన్ని తీసి గట్టి మీద వేస్తూ ఉంది. ఆ ధాన్యం ఎందుకు పనికిరాదు. ఒకవేళ రైతు ఆ ధాన్యం పండించకపోతే మన పొట్టలు నిండవు. ప్రభుత్వం ఆదుకుంటామని చెప్తూ ఉంది. కానీ మార్కెట్ యార్డ్లో ఉన్న సౌకర్యాల గురించి ఈ విజువల్స్ మనకు చాలా విషయాలు చెప్తున్నాయి. రైతు కష్టపడి పండించిన పంటను మార్కెట్ యార్డ్కు తీసుకొచ్చిన తర్వాత వర్షం కురిస్తే యాక్ట్ ఆఫ్ గాడ్కి వదిలేయాల్సిందేనా, దైవాధీనం అనుకోవాల్సిందేనా? మరి మార్కెట్ యార్డ్లో సౌకర్యాలు ఏమైపోయాయి? అది ఆ హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం అది. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీరు కూడా వెళ్ళి రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రైతు ఇప్పుడు కన్నీరు పెడుతున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, కనీసం వ్యవసాయ మార్కెట్లలో కనీస సౌకర్యాలు లేవు అని ఎప్పటి నుంచో తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ మనం ఆదుకోవాల్సింది రైతులనే. అప్పటి నుంచి తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటికీ కూడా రైతు కన్నీరు పెడుతూనే ఉన్నాడు. మార్కెట్ యార్డ్లో కనీస సౌకర్యాలు లేవు అని. ఇది ఒక్కసారే కాదు, నేను చూస్తున్నాను. ప్రతిసారి రైతు పంట పండిన తర్వాత మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ వర్షం కురిస్తే ఆ రైతు పంట నాశనం అయిపోయిన సందర్భాలు ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మార్కెట్ యార్డ్లో సౌకర్యాలు లేవు అని రైతులు చెప్తున్నారు. వాళ్ళు పంటను అక్కడికి తీసుకొచ్చారు, వాళ్ళ కళ్ళ ముందు మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చిన పంట కొట్టుకుని వెళ్ళిపోతుంటే రైతు ఏమన్నా తట్టుకోగలుగుతాడా? పండించిన పంట అంతా నీటి పాలైతే, కష్టం అంతా కళ్ళ ముందు కొట్టుకుపోతుంటే ఏ రైతు కన్నా ఇంతకంటే గుండెకోత ఉంటుందా? 4-5 నెలలు కష్టపడి పండించిన పంటను ఇక మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చాం అని అనుకుంటూ ఉన్న సమయంలో, దాని ఫలితం వస్తుంది అని అనుకున్న సమయంలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ముందు నుంచి అంచనా వేస్తూనే ఉన్నారు. మరి వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అక్కడికి తీసుకొచ్చిన పంటను రక్షించడానికి ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అని రైతులు అడుగుతూ ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, మార్కెట్ యార్డ్లకు సంబంధించి కొన్ని విప్లవాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్ యార్డ్లో సౌకర్యాలు అరకొరగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. రైతు ఇప్పటికీ అప్పుల్లో ఉన్నాడు. రైతు ఒక పంట విత్తనం వేయాలంటే అప్పు చేసి విత్తనం వేయాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఒకవేళ రైతుకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ధరలు తగ్గిపోయినా దాని ఫస్ట్ ఎఫెక్ట్ రైతుల మీద పడుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఆదుకుంటామని చెప్తూ ఉన్నారు. కానీ ఆదుకోవడానికంటే ముందు అధికారుల స్థాయిలో చేయాల్సినవి ఏంటి? రైతుకు ఇలాంటి సమయంలో కొంచెం భరోసాని ఇవ్వాలి, మీకు మేము ఉన్నామనే భరోసాని ఇవ్వాలి. అక్కడ అధికారులు చెప్తున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని. కానీ ఇంకొంచెం ఆ రైతును కనీసం కూర్చొని కాళ్ళు పట్టుకుని ఆ రైతు ఎలా వెలిపిస్తుందో చూడండి. మహిళా రైతు, ఆమె కళ్ళ ముందు కొట్టుకుపోతున్న పంటే కనిపిస్తూ ఉంది. అధికారులు రాగానే బోరుని ఏడ్చేసింది ఆ రైతు. ఆ కలెక్టర్ కాళ్ళ మీద పడి ఒకసారి ఆ దృశ్యాలు మళ్ళీ చూడండి మీరు.
అమ్మ నువ్వు ఏడవద్దు, కలెక్టర్ మేడం సాయం చేస్తే ఇక సాయం చేస్తే మేడం వచ్చింది. పదే రోజులు అవుతుంది మా అల్లుడు చచ్చిపోయి. అయితే అమ్మ కలెక్టర్ మేడం వచ్చింది. బాధ్యత వచ్చింది. 1 కిలో పెట్టుకోమని బదులన్నీ ఏమదు మన నొసటే మనకి ఇచ్చేవాళ్ళకి 2 లక్షలు లాస్ ఈ కట్టడాల్లో ఉన్న బాబు చేయకపోయినా జరిగింది. కష్టమే ఉంటుంది, ఏం చేద్దాము? ఏం మాట్లాడుతారో ఇందాం. నిజానికి రైతు పొలం వెళ్ళి ఆహారం పండించకపోతే ఆహార సంక్షోభం వస్తుంది. ఆహార సంక్షోభం వస్తే ఒక్కడు కూడా ఉండలేడు, ఆకలితో అలమటించి పడుకోవాల్సిందే. కానీ ఇప్పుడు రైతు బాధతో అక్కడ పడి ఏడుస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. చేతులతో ఎత్తుతున్నాడు ఆ మహిళా రైతు. చూడండి ఒకసారి, ఆ డ్రైనేజ్లోకి దిగి ఆ కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చేతులతో ఎత్తి పక్కకు వేస్తున్నారు. తీసుకొచ్చినటువంటి ఒక కుంచెడు ధాన్యాన్ని కూడా, కనీసం ఒక తవ్వ ధాన్యాన్ని కూడా తీసి పక్కన వేయలేని పరిస్థితి ఉంటుంది. అయినా కూడా తను పండించిన పంట కదా, ఆ చేతులతో పండించిన పంట కదా, ఒక్క గింజైనా దానిలో దొరికిన తీసి పక్కన వెయ్యాలి అనే ఆతృత ఆమెలో కనపడుతుంది. ఆవేదన కళ్ళ ముందే తను కలల పంట కొట్టుకుని వెళ్ళిపోతుందనే ఆవేదన ఆ మహిళా రైతు కళలో కనబడుతుంది. చూడండి ఎంత బోరుని ఏడుస్తుందో ఆ రైతు. వ్యవసాయ మార్కెట్లలో సదుపాయాలు గురించి చాలా ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతూ ఉన్నాయి. ఈ దృశ్యాలు వ్యవసాయ మార్కెట్లో ఉన్న సౌకర్యాలను ప్రశ్నిస్తూ ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు వ్యవసాయ మంత్రిగా ఉన్నారు, మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. వ్యవసాయ మార్కెట్లలో సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక రైతు తను విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు భరోసాగా ఉండడు, ఏ క్షణం ఏమొస్తుందోనని. కానీ ఆశతో మాత్రం ఉంటాడు, తను ఆశావాద దృక్పథంతో ఉంటాడు, తన పంట చేతికొస్తుందని. అలా పండించిన పంట చేతికొచ్చిన తర్వాత వ్యవసాయ మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత పంట వర్షాన్ని కొట్టుకు వెళ్ళిపోతే అంతకంటే దారుణం ఏముంటుంది? ఆ రైతుకు ఎంతకంటే ఆవేదన ఏముంటుంది? కనీసం వ్యవసాయ మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత అమ్మయ్య అని రైతు గుండెల మీద చేసుకుని ఉండాల్సిన పరిస్థితుల్లో రైతు గుండెలు బాదుకుంటూ లబోదిబోమని ఏడుస్తున్నాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీ నియోజకవర్గం అది, మీ నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ మార్కెట్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి అదే. మనం టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం, కానీ రైతు అభివృద్ధి చెందకుండా టెక్నాలజీ ఒక్కటే అభివృద్ధి చెందితే దేశం ముందుకు వెళ్ళగలుగుతుందా? మన కడుపులు నిండాలి అంటే రైతు కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తే మన పొట్టలు నిండే అవకాశం ఉంటుందా? తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రైతు ఇదే కష్టాలు పడుతూ ఉన్నాడు. ఇప్పటివరకు నేను చూసిన ప్రతిసారి, మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ప్రతిసారి వర్షం కురిస్తే, వర్షం కురవకపోతే ఓకే, మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన తర్వాత వర్షం కురిస్తే రైతు నష్టపోతున్న పరిస్థితులే కనబడుతున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఆదుకుంటామని చెప్తున్నారు. రైతు కన్నీళ్లు నేను తులుస్తాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ వర్షం పడుతున్నప్పుడు అధికారులు కూడా అన్ని ఆదేశాలు జారీ చేశారు. అధికారుల స్థాయిలో చర్యలు వేగంగా తీసుకుంటే ఇలాంటి నష్టాలు జరిగే అవకాశం ఉండదు అని నేను అనుకుంటూ ఉన్నాను. మీరేమనుకుంటున్నారో ఒకసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ రైతు కళ్ళల్లో కన్నీళ్లు చూస్తూ, నిజానికి నేను ఒక మాట అంటాను, రైతు తన కడుపుకు మాత్రమే పండించుకుంటే లోకంలో ఎవ్వరు ఏ జాబులు కూడా చేయలేరు. రైతు తనకు కావలసిన ఫుడ్ తనే పండించుకుని తింటే ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మిగతా వాళ్ళు ఏ పని కూడా చేయలేరు, ఆకలి తలమడించి రోడ్డుని పడిపోతారు. అలాంటి రైతు తన పండించిన పంటను వ్యవసాయ మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత కూడా కడుపు చించుకునేలాగా రోధించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కడుపు తరుక్కుపోయేలాగా రోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. దీనికి కారణం మోంతా తుఫాన్. అయితే మోంతా తుఫాను సమయంలో ఎవరికి ఎటువంటి నష్టం జరగొద్దు, నష్టం జరిగినా ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ చెప్తున్నారు, రైతులుకి జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఈ నష్టం ఎందుకు కలుగుతుంది అంటే గిడ్డంగుల్లోనూ లేదు వ్యవసాయ మార్కెట్లను అరకొర సదుపాయాలే రైతు ఆవేదనకు కారణం అని చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారో ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి దుర్గారెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి దుర్గారెడ్డితో మాట్లాడదాం. దుర్గారెడ్డి, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆ రైతును ఏడుస్తూ ఉన్నారు, కలెక్టర్ కాళ్ళ మీద పడి ఆ రైతు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ రైతుకి ఎటువంటి భరోసా ఇచ్చారు? రాష్ట్రంలోనే అత్యధికంగా 27.7 సెంటీమీటర్ల వర్షపాతం ఉస్మానాబాద్ నియోజకవర్గంలో
ఆ మార్కెట్ కి తీసుకొచ్చిన ధాన్యం అంతా కూడా కొట్టుకపోయింది. దీంతో రైతుల పంట పండించిన రైతులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. జిల్లా కలెక్టర్ హైదరాబాద్ రాగానే ఆమె కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డారు, కంటతా పెట్టారు, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి దీనంగా వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికే ధాన్యం మార్కెట్ కి వచ్చిన తర్వాత తడిసిపోయింది, కుట్టుకపోతుంది. ఆ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి ఆ ప్లాస్టిక్ కవర్స్ ఇవ్వాలి, లేకుంటే కేంద్రాలు చేపట్టాలని చెప్పి ధర్నాలు రాస్తారోకోరు చేసినా కానీ ప్రభుత్వము అదేవిధంగా రైతులకు సంబంధించిన వ్యవసాయ అధికారులు ఎక్కడ కూడా వాళ్ళకు ఆ నిర్ణీత కాలంలో మాత్రం మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత 2-3 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఖచ్చితంగా పెను తుఫాను వస్తే కనుక వరి ధాన్యం కాపాడుకోవాల్సిన రైతులు కొంత జాగ్రత్త తీసుకోవాలని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా చూసే జిల్లా కేంద్రం సంబంధించిన ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం 10 పైన పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతు వేదికలు నిర్మించింది. కానీ ఎక్కడ కూడా రైతు వేదికలతో కానీ లేకుంటే మార్కెట్ తీసుకొచ్చే ధాన్యాన్ని ఆరబెట్టి ఎండబెట్టి అమ్ముకునే అంటే వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రైతు వేదికలు నిర్మాణం చేసి వృధాగా పడిపోతున్నాయి. వాటిని కూడా ఈ రైతులకు అనుసంధానం చేసి ఒక రైతులు కూడా అక్కడ ఆరబెట్టుకొని ధాన్యం కొట్టుకుపోకుండా నడిచిపోకుండా అక్కడ రైతు వేదికలకు కొంత పంపించినట్టుంటే బాగుంటుంది. కానీ రైతు వేదికలు తాళమేసి ఉంటున్నాయి. ఆ తర్వాత కూడా ఇట్లాంటి రైతులు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి లక్షల అప్పులు తీసుకొచ్చాము, మా పంట కూడా 6 కాలం పండించిన పంట నీళ్ళ పాలైందని చెప్పి కూడా అంటే దాదాపు ఉన్నతాధికారులకు వాళ్ళు వేడుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి, నియోజకవర్గానికి సంబంధించిన పొన్నం ప్రభాకర్, జిల్లాకు సంబంధించిన కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి అంచనా వేస్తున్నారు, ఏ రైతు ఎంత ధాన్యం తీసుకొచ్చిండు, ఎంత నేల పాలైంది, ఎంత కొట్టుకుపోయింది అని చెప్పి. నిజంగా వాళ్ళు పండించిన పంట అంతా నేల పాలవుతుంటే, వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతుంటే అక్కడికి వచ్చిన రైతులే కావచ్చు, మిగతా వారంతా కూడా అంటే అక్కడున్న జిల్లా అధికారులు నిర్లక్ష్యం అని చెప్పి ప్రధానంగా వాళ్ళు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా మిగతా చాలా చోట్ల కూడా వరి ధాన్యం మార్కెట్లకు వచ్చింది, మిగతా చోట్ల ఆ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి గతంలో 15 రోజుల కిందమే వాళ్ళు ధర్నా చేశారు, రాస్తారోకో చేశారు. అయినా కానీ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి పంట నేల పాలైందని చెప్పవచ్చు. దాంతో పాటు రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారు, పంట పండించడానికి వాళ్ళ శ్రమకు ఏ విధంగా ధర కడతారు, ఆ విధంగా నిజంగానే 7,300 క్వింటాలకు తీసుకుంటాము ధాన్యం అని చెప్పే ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఒక రైతు పండించిన పంటకే మాకు గిట్టుబాటు ధర రావడం లేదు, మిగతా వాటికి వస్తువులకు ధర డిక్లేర్ చేస్తున్నారు, మాకు కూడా మేము పండించిన దానికి రేటు డిక్లేర్ చేయాలని చెప్పి కూడా ధర్నా చేసినా కానీ ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, కేంద్ర ప్రభుత్వమే కానీ రైతుకు నష్టపోయిన వాటిని కూడా నిజంగానే ధర కేటాయిస్తారా, లేకుంటే కొనుగోలు చేస్తామా, ప్రతి గింజ కొంటామంటున్నారు. ఈ రోజు 24 గంటల నుంచి వరి ధాన్యం తడిచిపోయింది, కొట్టుకపోయింది, అంతా మొలకెత్తే అవకాశం నిజంగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఉస్మానాబాద్ మార్కెట్ కి వచ్చిన ధాన్యాన్ని నిజంగా జిల్లాకు సంబంధించిన అధికారులు ఏ విధంగా నివేదికిస్తారు, ఆ వేచవలసిన సమయం మనకు కనిపిస్తుంది. రైట్ దుర్గారెడ్డి, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం ఉన్న దృశ్యాలు అవి. అక్కడికి తీసుకొచ్చిన ధాన్యం రైతుల కళ్ళ ముందే కురిసిన భారీ వర్షానికి కొట్టుకుని వెళ్ళిపోయింది. అది రైతుల కలల పంట, తమ కలల పంట కళ్ళ ముందే డ్రైనేజీలో కొట్టుకుని వెళ్ళిపోతుంటే రైతు గుండె పగిలేలా ఏడుస్తోంది ఆమెను ఓదార్చడం వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల కూడా కాలేదు. ఆ ఒక్క ఆమె కాదు, అక్కడ తీసుకొచ్చినటువంటి మిగిలిన రైతుల పరిస్థితి కూడా అదే. చూడండి ఒకసారి ఆమెను ఎలా ఓదారుస్తున్నారు. అక్కడికి కలెక్టర్ వస్తే కలెక్టర్ కాళ్ళ మీద పడిపోయారు. ఆమె గుండె ఒక్కసారిగా పగిలిపోయినట్టు అయిపోయింది ఆ రైతు గుండె. అధికారులను చూసిన తర్వాత ఇంక ఏడుపు ఆపుకోలేకపోయింది. లబోదిబోమంటూ వాళ్ళ కాళ్ళ మీద పడిపోయింది. ఆ డ్రైనేజ్లోనే ఉండి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయింది. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని చెప్తుంది. ఏ ఒక్క రైతు కూడా నష్టపోవడం చెప్తుంది. రైతుల కన్నీళ్లు తుడవటానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కానీ మార్కెట్ యార్డ్లలో వసతులను మెరుగుపరచండి అని రైతులు అడుగుతూ ఉన్నారు. సో ఒక్కసారి ఆ రైతు మాటలు మరోసారి విందాం. ఆ రైతు మాటలు వింటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వేల రైతులు నష్టపోయిన మార్కెట్ యార్డ్లో 1000 రైతులు వడ్లు పోసి 24 గంటలు ఒకటి వర్షం వల్ల భారీ వర్షం ఇలాంటిది మేము 20 సంవత్సరాల నుంచి ఏనాడు చూడలేదు. ప్రతి ఒక్క రైతు వడ్ల కుప్పలు మొత్తం నాని మోరులో పొన్న ఎక్కడ బస్టాండ్ దగ్గర తీసుకుపోయి పెట్టినాయి. దీన్ని మార్కెట్ యార్డ్లో గవర్నమెంట్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతుకు సాయం చేయగలరని కోరుతున్నాం. మేము వడ్లు మార్కెట్లో పోసినాం. పోతే వర్షం బాగా వచ్చి 2 ట్రిప్ల వడ్లు ఒక ఇక్కి లేకుండా గింజ లేకుండా కొట్టుకపోయినాయి. ఆ వర్షానికి ఆ వరదకు ఏం లేకుండా
పోయి మోరిలలో పడి ఎక్కడికో కొట్టుకపోయినాయి మొత్తం. కొట్టుకోపోయింది ఇక ఎట్లా ఏంది అన్ని కొట్టుకోపోయింది. మేము బతకాల చాలా నలుగురు పిల్లలు మా చేసింది ఏం లాభం చెప్పు. ఈయనడు పోతామంటే ఈ వాన పారగాని వాన మీద మన్ను పోయా 500 ఎందుకు పడగొట్టుకోవాలి? 6 నెలలు కష్టం చేసి 6 ఎకరాల 15 గుంటలు మాది. 10 రోజులు అవుతుంది మా అల్లుడు చచ్చిపోయి. 18 బాధ్యత వచ్చింది. 1 కిలో పెట్టుకోమని బాధ్యత అన్ని ఏమదు మన నొసటే మనకి ఇచ్చే వాళ్ళకి 2 లక్షలు లాస్ట్ బాబు చేయకపోయినా జరిగింది. కష్టమే ఉంటుంది, ఏం చేద్దాము? ఏం మాట్లాడు